హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. మే 13, 2024 మే 13, 2024లో ఉన్న కరెంట్ అఫైర్స్ చూద్దామండి. సో మరి మే 13, ఈరోజు నాలుగవ దశ అంటే ఫోర్త్ ఫేజ్ ఆఫ్ ది లోకసభ ఎలక్షన్స్ అండ్ ఆంధ్రప్రదేశ్ యొక్క శాసనసభ ఎన్నికలు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఒడిషాలోని కొన్ని శాసనసభ ఎన్నికలు అంటే కొన్ని స్థానాల శాసన ఎన్నికలు నిర్వహిస్తున్న నేపథ్యం. ఓకేనా, మొత్తం మనకు ఈ యొక్క ఎన్నికలు అనేది ఈసారి 18వ సార్వత్రిక ఎన్నికలు లేకపోతే 18వ లోకసభ ఎన్నికలు అనేది జనరల్ ఎలక్షన్స్ అనేది ఈ లోకసభ ఎలక్షన్స్ అనేది ఇది 7 దశలు నిర్వహిస్తున్నారు. అందులో మనకి ఇప్పటివరకు దీంతో 4 దశలు పూర్తయినాయని చెప్పొచ్చు అనమాట. దీనిపైన మొత్తం అయిపోయిన తర్వాత పర్సెంటేజ్ ఆఫ్ ది ఓటింగ్ గురించి మనం డిస్కస్ చేసుకుందామండి. ఒక మొత్తం ఈ 7 ఫేజెస్ అయిన తర్వాత. ఓకేనా, ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి 13th ఇంపార్టెంట్ కొన్ని కరెంట్ అఫైర్స్ చూసినట్టయితే ఇక్కడ గేమింగ్ వీసా అంటే తమ దేశంలో ఈ ఆన్లైన్ గేమ్స్ని ఎవరైతే అభివృద్ధి చేస్తారో ఈ యొక్క డెవలపర్స్ ఉంటారు కదా, వాళ్ళ గురించి ఒక గేమింగ్ వీసాని ఇస్తామని చెప్పేసి ఒక నగరం లేదా ఒక దేశం అన్నమాట, యుఏఈ దేశం ప్రకటించింది దుబాయ్ నగరం గురించి అనమాట. సో అది ఒక ఇంపార్టెంట్గా ఉంది గేమింగ్ వీసా. ఈ మధ్యలో షెంజన్ వీసా వచ్చింది. షెంజన్ వీసా ఇప్పుడు ఐరోపా దేశాల్లో మనకు షెంజన్ వీసా అని చాలా పేరు ఉంది. షెంజన్ వీసా అని చెప్పేసి అంటాం. సైబర్ దాడుల హ్యాకింగ్ రక్షణ గురించి ఒక చట్టం చేసింది యూకే. ఫస్ట్ టైం అనమాట సైబర్ దాడుల హ్యాకింగ్ రక్షణ చట్టం. అంటే ప్రభుత్వం రక్షణ కల్పించడం కాదు, ఇక్కడ పౌరులు అందులో పాల్గొంటారనమాట. రక్షణ గురించి ఒక పాస్వర్డ్ని ఏర్పాటు చేసుకోవాలి ఖచ్చితంగా అని చెప్పేసి ఒక చట్టం వచ్చిందనమాట. అది సైబర్ దాడుల హ్యాకింగ్ రక్షణ చట్టం యూకే తీసుకురావడం జరిగింది. అండ్ హేగ్ కన్వెన్షన్ 1954లో హేగ్ కన్వెన్షన్ వచ్చింది. హేగ్ అనే ఒక కన్వెన్షన్, ఒక ఒప్పందం, ఒక ప్రోటోకాల్ అని చెప్పొచ్చు. ఇది యునెస్కో తీసుకొచ్చింది. అది దేనికి సంబంధించి యునెస్కో తీసుకొచ్చిందంటే ఖచ్చితంగా సంస్కృతి, సాంప్రదాయాలు, వైజ్ఞానిక విషయాలపైన ఉందని చెప్పొచ్చు అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ప్రపంచ ఆర్థిక వేదిక అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు ఒక నివేదిక ఇచ్చారు. ఏమని? అగ్రిటెక్ షేపింగ్ అగ్రికల్చర్ ఇన్ ఎమర్జింగ్ ఎకనమీస్ టుడే అండ్ టుమారో అని చెప్పేసి ఒక రిపోర్ట్ని విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించిన విశేషాలు. అండ్ హిండన్ రివర్ న్యూస్లో ఉందండి. జాతీయ హరిత ట్రిబ్యునల్ దీనిపైన హెచ్చరించిందనమాట. దీనిపైన సరైన చర్యలు చేపట్టండి, కలుషితం అవుతుందని చెప్పేసి. అండ్ రాటు హోల్ మైనింగ్ దానిపైన నిషేధించి 10 సంవత్సరాలు అయిందనమాట. ఏ రాష్ట్రంలో నిషేధించారో దాని యొక్క నేపథ్యం చూద్దామండి. ఇప్పుడు మనం ఇన్ డీటెయిల్కి వెళ్దాం. గేమింగ్ వీసా. సో మనకి గేమింగ్ వీసా అంటే ఎవరైతే 25 ఇయర్స్ ఉన్నారు, ఒక విద్యార్థులు ఉంటారు, ఒక సంబంధించిన సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఉంటారు 25 ఇయర్స్. సో వాళ్ళకి ఈ యొక్క ఆన్లైన్ గేమింగ్ని చేయడం అనేది చాలా ఇష్టం ఉంటుంది, అలాంటి డెవలప్మెంట్. అలాంటి వాళ్ళకి మేము వీసా ఇస్తాము అని చెప్పేసి 25 ఇయర్స్ ఓల్డ్ ఉన్నటువంటి విద్యార్థులని, యూత్ని అంతా కూడా అట్రాక్ట్ చేసే ఉద్దేశంతో గేమింగ్ వీసా విధానాన్ని తీసుకొచ్చిన ఒక నగరం వచ్చేసి దుబాయ్, దేశం వచ్చేసి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళు తీసుకురావడం జరిగిందండి. అంటే 2033 నాటికి 30,000 మంది ఒక గేమ్ డెవలపర్స్ని మేము అపాయింట్ చేసుకుంటామని చెప్పేసి ప్రకటించడం జరిగిందనమాట. అంటే రానున్న కాలంలో ఈ యొక్క 5G సాంకేతిక, 5G తర్వాత ఇప్పుడు 6G సాంకేతిక, 6th జనరేషన్ ఆఫ్ ది కంప్యూటర్ టెక్నాలజీ ఇవన్నీ వస్తున్న నేపథ్యంలో దీనికి ఎంతో ఇంపార్టెన్స్ అనేది రావడం జరిగిందండి. సో గేమింగ్ వీసా కాబట్టి గతంలో షెంజన్ వీసా అంటాము. షెంజన్ వీసా అంటే ఐరోపా యూనియన్కి సంబంధించిన వీసా అండి. ఐరోపా యూనియన్లో వివిధ దేశాలని సందర్శించడానికి వచ్చిన వీసా ఇది షెంజన్ వీసా అని చెప్పేసి అంటాం అనమాట. ఇదో గేమింగ్ వీసా, ఇది దుబాయ్ యుఏఈ అనమాట. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మనకి న్యూస్లో ఉందండి. ఎలా అంటే అంటే గల్ఫ్ దేశాల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో అబుదాబిలో మనకు న్యూస్లో ఉంది. ఒకటి ఏంటంటే అబుదాబిలో ఇక్కడ హిందూ దేవాలయం ఉంది. ఇంకొకటి ఏంటంటే 13వ WTO మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ 2024 ఎక్కడ నిర్వహించడం జరిగిందంటే యుఏఈలోని అబుదాబిలో నిర్వహించడం జరిగింది. సో మరి అదొక ఇంపార్టెన్స్ అండి ఇక్కడ. ఒకనా తైమూర్ లేస్తే కామరోజ్ దేశం కూడా ఇందులో సభ్య దేశాలు అయిన WTOలో 166 సభ్య దేశాలు కూడా ఇక్కడే జరిగిందనమాట ఇక్కడ. సో ఇది ఒక ఇంపార్టెన్స్గా చూసుకోవాలండి. సో గేమింగ్ వీసా ఎక్కడ వచ్చింది ఏంటి ఇట్లాంటి విషయాలు. ఎందుకోసం ఈ మధ్య కాలంలోనే మనకి ఏప్రిల్ నెలలో మనం చూస్తే ఇదే దుబాయ్లో సో మనకి చాలా వర్షాలు వచ్చినాయండి. అంటే ఒక సంవత్సరం అంతా వచ్చే వర్షాలు ఒక్క రోజులో వచ్చి దుబాయ్ అతలకుతలమైన సందర్భం మనందరూ కూడా తెలుసండి ఈ మధ్యలో. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సైబర్ దాడుల హ్యాకింగ్ రక్షణ గురించి చట్టం చేసిందనమాట యూకే. సో ఆ చట్టం ఏంటంటే ఇక్కడ ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నాయండి. ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఏంటంటే కఠినమైన పాస్వర్డ్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. అది ఎవరికి సూచించిందంటే తమ దేశ పౌరులకు సూచించడం జరిగింది. ఖచ్చితంగా ఏదైతే మీ యొక్క ఈ సెల్ ఫోన్స్ ఉన్నాయి, మొబైల్ ఫోన్స్, ఇంకా ఇవన్నీ ఫోన్స్ ఉన్నాయి, ఇంకా ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నాయి, లేకపోతే ల్యాప్టాప్స్ ఉన్నాయి, ఐప్యాడ్స్ ఉన్నాయి, వీటన్నిటిలో కూడా ఇది ఈజీగా ఉన్నటువంటి పాస్వర్డ్ కాదు. ఈజీగా గుర్తించడానికి 1 2 3 4 5 6 ఇలా ఉంటాయి కానీ కొన్ని ఈజీగా గుర్తించడానికి ఉంటాయి. అలా కాకుండా
సో కఠినమైంది, చాలా డిఫికల్ట్గా ఉన్నవి, వేరే వాళ్ళ ఆలోచనకు అంతు చిక్కనివి, అలాంటి పాస్వర్డ్ని ఏర్పాటు చేసుకోండి అని చెప్పేసి ఒక రక్షణ చట్టం ఏర్పాటు చేసింది. ఇలా ప్రపంచంలో ఫస్ట్ టైం అనమాట. అంటే మీ యొక్క ఎలక్ట్రానిక్ యొక్క గాడ్జెట్స్కి, లేకపోతే ఎలక్ట్రానిక్ పరికరాలకి, ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్కి కఠినమైన పాస్వర్డ్ని ఏర్పాటు చేసుకోమని సైబర్ దాడుల హ్యాకింగ్ రక్షణ చట్టం చట్టం తీసుకొచ్చినటువంటి తొలి దేశంగా ఇక్కడ యునైటెడ్ కింగ్డమ్ అనేది ఉన్న విషయాన్ని గమనించండి. ఓకేనా. సో ఇది ఒక ఇంపార్టెన్స్ అండి. ఇటీవల కాలంలోనే బ్రిటన్ దేశం కూడా ఇలాంటిది ఒక చట్టం అంటే బ్రిటన్ దేశం కూడా గతంలో ఒక చట్టం తీసుకొచ్చి న్యూస్లో ఉందండి మొన్న రీసెంట్గా, రువాండా బిల్ ఇటీవల కాలంలో బ్రిటన్ పార్లమెంట్ ఆమోదించిన రువాండా బిల్ దేని గురించి తెలియజేస్తుంది అంటాడు. ఇటీవల బ్రిటన్ పార్లమెంట్ ఆమోదించినటువంటి రువాండా బిల్ దేని గురించి తెలియజేస్తుందంటే, ఎవరైతే అక్రమంగా వలస వచ్చిరో బ్రిటన్ దేశానికి, వాళ్ళకి రువాండా దేశంలో ఏం చేస్తామంటే ఆశ్రయం కల్పిస్తారనమాట. అది రువాండా బిల్ అని చెప్పేసి అంటాం. ఇలా తొలిసారిగా ఇలాంటివి వచ్చినప్పుడు మనము ఎగ్జామినేషన్లో అడుగుతున్న సందర్భం ఉంది. ఈ మధ్యకాలంలో ప్రపంచంలో తొలిసారిగా ఒక దేశం రెయిన్ ట్యాక్స్ని తీసుకొచ్చిందండి. రెయిన్ ట్యాక్స్. మరి ప్రపంచంలో తొలిసారిగా రెయిన్ ట్యాక్స్ని తీసుకొచ్చిన దేశం ఏదంటాడండి? ఏదంటే ఏప్రిల్ 1, 2024 నుండి రెయిన్ ట్యాక్స్ని తీసుకొచ్చిన దేశం ఏంటంటే కెనడా దేశం తీసుకురావడం జరిగిందండి. ఇది తొలిసారిగా వచ్చినటువంటి విషయం. ఇటీవల కాలంలో బిజీ ట్యాక్స్ అని చెప్పేసి అంటాం. బిజీ ట్యాక్స్ లేదా రద్దీ రుసుము అని చెప్పేసి అంటాం. ట్రాఫిక్ జామ్లలో రద్దీ రుసుము అనేది ఉంటుంది. ఇది జూన్ 1, 2024 నుండి ఒక అమెరికాలోని న్యూయార్క్ నగరంలో అమలు చేయబోతున్నారు అనమాట. సో ఇలాంటి కొన్ని ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్గా ఉంటే మనకి ఇంపార్టెన్స్గా మనకు ఉంటాయి అనమాట. ఓకేనా. నెక్స్ట్ చూద్దామండి. 1954 హేగ్ కన్వెన్షన్ అండి. సో ఏంటంటే ఇక్కడ ఏంటంటే హేగ్ కన్వెన్షన్ ఏం చెప్తుంది? హేగ్ అంటే మనకు నెదర్లాండ్స్లోని ఒక పట్టణం. నెదర్లాండ్స్ దేశస్తులు మనం డచ్ వారని పిలుస్తాం. నెదర్లాండ్స్లోని ఒక పట్టణం ది హేగ్ అండి. ది హేగ్ అని చెప్పేసి అంట పూర్తి పేరు. మనకి ది హేగ్లోనే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అంటే అంతర్జాతీయ న్యాయస్థానం ఉంది. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్, ఈ రెండు సంస్థలు కూడా ఎక్కడ ఉన్నాయి? ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అండి. ఈ రెండు సంస్థలు కూడా ఎక్కడ ఉన్నాయంటే ది హేగ్లో ఉన్నాయి. మరి 1954లో జరిగినటువంటి హేగ్ కన్వెన్షన్ ఏం చెప్తుందంటే, ప్రొటెక్షన్ ఆఫ్ ది కల్చరల్ ప్రాపర్టీ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ ది ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్. ఏదైనా ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్ జరిగింది, ఏదైనా సైనిక సంక్షోభం జరిగింది, లేదా ఒక మిలిటరీ సంక్షోభం జరిగింది, లేకపోతే ఒక యుద్ధం జరిగింది, అలాంటప్పుడు ఏంటంటే కల్చరల్ ప్రాపర్టీని మనం ఖచ్చితంగా ప్రాపర్టీని ప్రొటెక్షన్ చేయాలి. సాంస్కృతిక వారసత్వాలని, మాన్యుమెంట్స్ని, ఒక చారిత్రక కట్టడాలని మనం ప్రొటెక్ట్ చేయాలని చెప్తుందన్నమాట. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే 1954లో వచ్చింది ఇది ఒక హేగ్ కాన్వెన్షన్. మరి 2024కి ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ ఇట్ ఈస్ కంప్లీటెడ్ 70 years అంటే 70 సంవత్సరాలు అవుతుంది. ఆ నేపథ్యంలో ఇది యునెస్కో ఇటీవల కాలంలో దీన్ని రీకాల్ అంటే దీన్ని ఏం చేసిందంటే ఒక సెమినార్ లాగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ హేగ్ కన్వెన్షన్లో ఇప్పటివరకు అంటే ప్రోటోకాల్స్ కూడా వచ్చినాయి అనమాట, పాటించాలి అని చెప్పేసి. 1954లో ఒక ప్రోటోకాల్ వచ్చింది, హేగ్ ప్రోటోకాల్ అని. మళ్ళీ 1999లో కూడా ఒక ప్రోటోకాల్ రావడం జరిగింది. ప్రోటోకాల్ అంటే పాటించాల్సింది. ఇప్పుడు ఇందులో 135 దేశాలు ఉన్నాయండి. అంటే భారతదేశం కూడా ఇందులో చేరింది. భారత్తో సహా 130 దేశాలు ఇందులో ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాము. ఈ మధ్యకాలంలో ఒడియసా అని ఒక హిస్టారికల్ మాన్యుమెంట్ ఉంది. ఇదంతా కూడా దెబ్బతినిపోయింది బికాజ్ ఆఫ్ ది రష్యన్ ఎయిర్ స్ట్రైక్. ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో దెబ్బతిన్నటువంటి యునెస్కో వారసత్వ ప్రాంతం ఏంది, డ్యామేజ్ అయినటువంటి ప్రాంతం ఏంటంటే ఒడియసా అని ఒక చారిత్రక ప్రాంతం, ఒక కట్టడం దెబ్బతింది. అలాంటి కాకుండా చేయడమే ఏ కన్వెన్షన్ అనేది చెప్తుంది అనమాట. సో యునెస్కో అని అంటున్నాం కాబట్టి యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటాం యునెస్కో. మరి ఇలాంటి యునెస్కో సంస్థ ఎక్కడ కలదు అని చెప్పేసి అంటే ఇది ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో ఉంది యునెస్కో. మరి యునెస్కోకి ప్రజెంట్ డైరెక్టర్ జనరల్ వచ్చేసి ఎవరంటే అడ్రీ అజౌల్ అండి. సో అడ్రీ అజౌల్ అనేవారు యునెస్కోకి ప్రజెంట్ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారండి. ఇక నెక్స్ట్ చూద్దామండి. అగ్రిటెక్ షేపింగ్ అండి. అది అగ్రిసెట్ షేపింగ్ అంటారండి. అగ్రిటెక్ అంటే టెక్ అంటే అగ్రిటెక్ అంటే అర్థమైందంటే వ్యవసాయంలో మనం ఏం చేయాలంటే ఒక టెక్నాలజీని జోడించాలి వ్యవసాయం చేస్తున్నప్పుడు. ఇప్పుడు అదండి, అది అగ్రిటెక్ అంటే సాంకేతిక ఆధారమైనటువంటి ఒక వ్యవసాయం చేయడం. షేపింగ్ అగ్రికల్చర్ ఇన్ ఎమర్జింగ్ ఎకనామిక్స్ అండ్ టుడే అండ్ టుమారో అంటే ఏంటంటే ఇక్కడ ఇక మారుతున్న కాలానికి అనుగుణంగా మనం అన్ని రంగాల్లో ఏం చేస్తున్నామంటే సాంకేతికత జోడిస్తున్నాం. ఇప్పుడు ప్రజెంట్ వి ఎర కాల్డ్ మనము ఏమంటున్నామంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సు యుగంలో నివసిస్తున్నాం అంటున్నాం. అలాంటప్పుడు వ్యవసాయ రంగం మనం మార్చాలి. అంటే మారుతున్నటువంటి ఎమర్జింగ్ అంటే మారుతున్న కాలానికి ఈ మారుతున్నటువంటి ఒక ఆర్థిక వ్యవస్థలో భాగంగా
ఈరోజు రేపైనా ఎప్పుడైనా మనం ఏంటంటే సో షేపింగ్ అగ్రికల్చర్ వ్యవసాయ రంగాన్ని మనం మార్చుకోవాలి. దేని ద్వారా మార్చుకుంటామంటే అలా సాంకేతికత జోడించడం ద్వారా వ్యవసాయాన్ని మనం మరింతగా అభివృద్ధి చేసుకుంటామని చెప్పేసి దాన్ని చెప్తున్నాం అనమాట. ఇది ఒక నివేదిక, యాక్చువల్ ఇది ఒక రిపోర్ట్. దానికి మొత్తం చూడండి, అగ్రిటెక్ షేపింగ్ అగ్రికల్చర్ ఇన్ ఎమర్జింగ్ ఎకనమీస్ టుడే అండ్ టుమారో అనేది ఒక రిపోర్ట్ అనేది ప్రపంచ ఆర్థిక వేదిక ఇచ్చింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు ఇచ్చారండి, వరల్డ్ ఎకనామిక్ ఫోరం. మరి ప్రపంచ ఆర్థిక వేదిక అండి ఇది మనకి. ప్రపంచ ఆర్థిక వేదిక 1971లో క్లాస్ స్క్వాబ్ అనేవారు ఈ ప్రపంచ ఆర్థిక వేదికని ప్రారంభించడం జరిగింది. ఒక క్లాస్ స్క్వాబ్ వీరు ఒక స్విట్జర్లాండ్ దేశం చెందిన వీరు. సో ప్రతి సంవత్సరం కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశం జరుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరం కూడా జనవరి 2024లో ఈ ప్రపంచ ఆర్థిక వేదిక 54వ ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశం అనేది సో స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగిందనమాట. ఓకేనా, రీబిల్డింగ్ ద ట్రస్ట్ అనే పేరుతో. సో మరి ఏంది ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇచ్చే నివేదికలు ఏంటంటే ఏఐ ఫర్ ఏ ఏదండి చూడండి, ఇక్కడ చూడండి, దానికి ఇలా ఒక ఇనిషియేషన్ ప్రారంభించింది అనమాట ప్రపంచ ఆర్థిక వేదిక. ఏమంటే ఏఐ ఫర్ ఏఐ. ఏఐ అంటే అర్థం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంటే కృత్రిమ మేధస్సు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ అగ్రికల్చర్ ఇన్నోవేషన్. అంటే ఏ అంటే ఇక్కడ మళ్ళీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ అగ్రికల్చర్ ఇన్నోవేషన్, ఫర్ అగ్రికల్చర్ ఇన్నోవేషన్. సో ఇది అంటే వ్యవసాయ రంగంలో మనం ఒక సాంకేతికతగా వాడాలి, కృత్రిమ మేధస్సులను వాడాలి. ఇప్పుడు డ్రోన్, ఇప్పుడు మన ఇక్కడ ఇమేజ్లో చూశారు డ్రోన్. ఒకప్పుడు మనం పిచికారీ చేయాలి మాన్యువల్గా అంటే చాలా టైం పట్టేది. ఇప్పుడు ఒక డ్రోన్ సుమారుగా 20 to 25 acres పిచికారీ స్ప్రే చేస్తుంది అనమాట. పెస్టిసైడ్స్ని కానివ్వండి లేదా ఫెర్టిలైజర్స్ని కానివ్వండి, ఇదంతా కూడా డ్రోన్ ఆధారితంగా చేస్తున్నాం. ఇలాంటి దాన్ని మనం ఎంకరేజ్ చేసుకోవాలి మరింతగా, ఇంకా చాలా విషయాలు అని చెప్పేసి ఇక్కడ ఈ నివేదిక ఇచ్చారు. ఇక్కడ నివేదిక పేరు ఎవరిచ్చారు మనకి ఇంపార్టెంట్గా ఉంటుంది. నివేదిక వచ్చేసి అగ్రిటెక్ షేపింగ్ అగ్రికల్చర్ ఇన్ ఎమర్జింగ్ ఎకనమీస్ టుడే అండ్ టుమారో నివేదికలు ఇచ్చిన వారు ప్రపంచ ఆర్థిక వేదిక వాళ్ళండి. ఓకేనా, నెక్స్ట్ కరెంట్ ఎవరు చూద్దామండి. హిండన్ రివర్, ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. యమునా నదికి ఉపనది అండి. మన ఇక్కడ ఇమేజ్లో చూడవచ్చు. గతంలోనే జాతీయ హరిత ట్రిబ్యునల్ హెచ్చరించింది ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, దీన్ని మీరు ఫ్రీ ఫ్రమ్ ది పొల్యూషన్, అంటే పొల్యూషన్ కాకుండా చేయండి, పొల్యూషన్ నుండి విముక్తి చేయండి అంటే సో పట్టించుకునే సందర్భం ఉంది. మరొకసారి నేషనల్ జాతీయ హరిత ట్రిబ్యునల్ మరోసారి రాష్ట్రాన్ని హెచ్చరించడం జరిగింది. కాబట్టి ఇటీవల కాలంలో యమునా నదికి ఉపనది అయినటువంటి ఏ ఒక్క నదిని కాపాడాలని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశించిందంటే అది హిండన్ రివర్, ఏదని హిండన్ రివర్. సో మనకు పొల్యూషన్ పాయింట్ టైంలో అంటే కాలుష్యం అనేది మనకు న్యూస్లో ఉంటుంది ఎప్పుడు, కాబట్టి ఆ విషయాన్ని ఇంపార్టెన్స్గా ఇవ్వాలండి. అండ్ రాట్ హోల్ మైనింగ్ మళ్ళీ ఎన్జిటి పైన ఉన్న ఇన్ఫర్మేషన్ అండి, జాతీయ హరిత ట్రిబ్యునల్ ఇచ్చిన ఇది. అంటే ఈ యొక్క కోల్ మైన్స్ ఉన్నాయండి ఎక్కడంటే మేఘాలయ రాష్ట్రంలో పర్టికులర్గా మనం చూసినట్లయితే జైంతియా హిల్స్ అని చెప్పేసి ఉంటాయి. ఇప్పుడు కాశీ కొండలు, గారో కొండలు కూడా మనకి మేఘాలయ రాష్ట్రంలో ఉన్నాయి. మరి జైంతియా కొండలు అంటాం. ఈ జైంతియా కొండలు ఇది అంటే తూర్పు భాగాలు ఉన్నటువంటి జైంతియా కొండల్లో ఈ కోల్ మైన్స్ అనేది ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ చూడవచ్చు కోల్ మైన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ చూడండి, జనరల్గా మైనింగ్ తీస్తున్నప్పుడు మొత్తాన్ని కూడా తవ్వుతారు, కానీ రాకుండా చూశారు ఎలా చేస్తున్నారో. ఇది ఏంటంటే చాలా గట్టిగా ఉన్నటువంటి కొండలు కాదండి, ఇది ఎంత కూడా స్టోన్స్ కాదు, ఎంత కూడా ఏంటంటే కొంచెం మట్టితో ఉన్నటువంటి కొండలు. దీని ద్వారా ఏంటంటే లోపల ఉన్నటువంటి బొగ్గును కానీ కొన్ని ఖనిజాలను కానీ తీసుకురావడానికి ఏం చేస్తున్నారంటే చిన్న సంబంధించినటువంటి ఇలాంటి ఒక హోల్స్ని చేసుకొని ఆ సంబంధించి ఖనిజాలు తీసుకొస్తారు అనమాట. ఇలాంటి వాటిలో పెద్దవాళ్ళు పట్టరు కాబట్టి చిన్నపిల్లల్ని అంటే చైల్డ్ లేబర్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇది గుర్తించినటువంటి దీని ద్వారా ఏమవుతుందంటే సరైనటువంటి ప్రొటెక్షన్ చర్యలు, సరైనటువంటి ఒక సంరక్షణ చర్యలు చేపట్టడం లేదు ఎవరైతే పనిచేసే వాళ్ళకి, అందులో కొంత చనిపోవడం కూడా జరుగుతుంది. అందుకోసమే ఎన్జిటి వాళ్ళు అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అంటే భారత పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పాటు చేయబడేటువంటి సంస్థ మనకి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. సో ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సంస్థ ఏం చేసిందంటే 2014లో సో దీన్ని ఈ ర్యాట్ హోల్ మైనింగ్ అంటాం, ఇలాంటి మైనింగ్ని మనం ర్యాట్ హోల్ మైనింగ్ అని చెప్పేసి అంటాం. ఇది మేఘాలయ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన ఈ మైనింగ్ ఇల్లీగల్ మైనింగ్, ఇది అక్రమ మైనింగ్. దీన్ని నిషేధం విధించడం జరిగింది, బ్యాన్ చేసింది. అంటే 2014లో బ్యాన్ చేసింది అనమాట. 2014లో బ్యాన్ చేసి ఇప్పుడు 2024 కాబట్టి సో 20 years అవుతుందండి, 20 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి ఇది మనకు న్యూస్లో ఉందన్నమాట, ఎక్కడ జరుగుతుంది అనేది విషయం. కానీ ఇంకొక విషయం గమనించాలి, లాస్ట్ మనకి నవంబర్ 2023లో ఒక 41 మంది ఈ యొక్క కార్మికులు ఏం చేశారంటే ఇక్కడ మనకి చార్ధామ్ ప్రాజెక్ట్ నిర్మిస్తారండి. చార్ధామ్ అని చెప్పేసి అంటాం.
చార్ధామ్ ప్రాజెక్ట్ అంటే ఏంటంటే ఇక్కడ ఒక హైవే ప్రాజెక్టు 900 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్నారు బార్డర్స్ రోడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు. అంటే ఉత్తరాఖండ్లో 4 ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కలుపుతాం అన్నమాట. ఏదంటే సో గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్. ఇలాంటి ప్రాంతంలో సిల్క్యార అనే ఒక ప్రాంతం ఉంటుంది. సిల్క్యార, ఈ సిల్క్యార సొరంగం పనులు నిర్వహిస్తున్నారు. అక్కడ ఈ యొక్క సిల్క్యార ప్రాంతంలో, సొరంగం ప్రాంతంలో ఈ రోడ్ వేయాలని నిర్మిస్తున్నారు. ఒకటేసారి అక్కడ సొరంగం కూరుకపోయింది. అలా 41 మంది చిక్కున్నారు. ఈ యొక్క కార్మికులు 17 రోజుల పాటు ఉన్నారన్నమాట. కానీ వాళ్ళని ఏ సాంకేతికత కూడా తీసుకురాలి. కొంతవరకు తీసుకెళ్ళాం, కొంతవరకు మాత్రమే సాంకేతికత పనికొచ్చింది. కానీ వాళ్ళు అందులోనే కూరుకుపోయారు. అలాంటప్పుడు మేఘాలయ ప్రాంతంలో వచ్చినటువంటి ఈ రాటోహుల్ మైనర్స్ ఉన్నారు కదా, ఇక ఇలాంటి ఎవరైతే తవ్వకాల్లో నిపుణులు ఉన్నారో, నిషేధించినటువంటి ఈ మైనింగ్లో ఉన్న నిపుణులను తీసుకొచ్చి ఏం చేశారంటే ఆ యొక్క వాళ్ళని 41 మంది కార్మికులని తీసుకురావడం జరిగింది. ఇది నవంబర్ 2024లో జరిగినటువంటి విషయం అనమాట. ఇది నవంబర్ 2023లో ఈ చార్ధామ్ ఇన్సిడెంట్లో, ఈ సిల్క్యార సొరంగం ఇన్సిడెంట్ జరిగింది. చార్ధామ్ ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా సిల్క్యార సొరంగంలో ఈ సంఘటన జరిగింది అనమాట. ఓకేనండి. సో ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. సెంట్రల్ బోర్డ్ ఫర్ ది సెకండరీ ఎడ్యుకేషన్ అని చెప్పేసి అంటామండి. సెంట్రల్ బోర్డ్ ఫర్ ది సెకండరీ ఎడ్యుకేషన్. ఇప్పుడు ఎస్ఎస్సి అంటే మనకి ఎట్లయితే సెకండరీ స్కూల్ సంబంధించిన ఎడ్యుకేషన్ ఎట్లా పిలుస్తామో, సెకండరీ ఒక స్కూల్ సర్టిఫికేట్ ఎట్లయితే పిలుస్తామో, సిబిఎస్ఈ అంటాం. సెంట్రల్ బోర్డ్ ఫర్ ది సెకండరీ ఎడ్యుకేషన్ చెప్పేసి అంటాం. మరి సెంట్రల్ బోర్డ్ ఫర్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ వాళ్ళు ఒక సమాచార ఒక గైడ్లైన్స్ ఇచ్చారు పాఠశాలలకి. ఏంటంటే జాతీయ విద్యా విధానం 2020కి లోబడి, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2022కి లోబడి పాఠశాలలో మాతృభాష బోధనకి ప్రోత్సాహం ఇవ్వండి. అంటే ఎడ్యుకేషన్లో, ప్రైమరీ ఎడ్యుకేషన్లో అప్ టు 8 years వరకు ఉన్నటువంటి ఎడ్యుకేషన్, లేదా అప్ టు 5th క్లాస్ వరకు సో మీరు ఒక మాతృభాష ని ఎంకరేజ్ చేయాలి అని చెప్పేసి ఒక ఆర్డర్స్ని జారీ చేయడం జరిగిందనమాట. సో అంటే గ్రేడ్ 5th వరకు అంటే 5వ తరగతి వరకు, అవసరమైతే గ్రేడ్ 8th క్లాస్ వరకు కూడా మాతృభాషలో బోధనకి ఇంపార్టెన్స్ ఇవ్వండి అని పాఠశాలకు సూచించడం జరిగింది. ఇది దేనికి లోబడి అంటే మనకి జాతీయ విద్యా ఎన్ఈపీ అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అంటాం 2020కి లోబడి. ఎన్సిఎఫ్ అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అండి. ఎన్సిఎఫ్ అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అని చెప్పేసి నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ లోబడి. ఓకేనా, దీనికి లోబడి మనకి చేయండి అని చెప్పడం జరిగింది అనమాట. అంతేకాకుండా మనకి 2009 సంవత్సరంలో 2009లో మనకు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అంటే జాతీయ విద్యాకు చట్టం వచ్చింది. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లోని సెక్షన్ 29 ప్రకారం మాతృభాషలో బోధనని చేయాలని చెప్పేసి కూడా సూచించడం జరిగింది అనమాట. అలాంటి నేపథ్యంలో ఇక్కడ ఇలాంటి రూలింగ్ ఇవ్వడం మన న్యూస్లో ఉంది. ఇక జాతీయ విద్యా విధానం 2020ని డ్రాఫ్ట్ కాపీని అభివృద్ధి చేసిన వారు సుబ్రహ్మణ్యం కమిటీ అయితే, జాతీయ విద్యా విధానం 2020 డ్రాఫ్ట్ కాపీ పైన అధ్యయనం చేశారు. బాగా గుర్తుంది, జాతీయ విద్యా విధానం 2020 డ్రాఫ్ట్ కాపీని రూపొందించిన కమిటీ టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం కమిటీ. బాగా గుర్తుపెట్టుకోండి. యాక్చువల్గా 2016లో సుబ్రహ్మణ్యం కమిటీని ఏర్పాటు చేసినప్పుడు డ్రాఫ్ట్ కాపీని సిద్ధం చేశారు సుబ్రహ్మణ్యం కమిటీ. ఈ డ్రాఫ్ట్ కాపీ పైన అంటే జాతీయ విద్యా విధానం 2020 డ్రాఫ్ట్ కాపీ పైన అధ్యయనం చేసిన కమిటీ వచ్చేసి కస్తూరి రంగన్ కమిటీ. ఇదని కస్తూరి రంగన్ కమిటీ. ఈ చిన్న వేరియేషన్ గమనించండి. జాతీయ విద్యా విధానం 2020 అనేది 1986 జాతీయ విద్యా విధానం స్థానంలో వచ్చింది. ఈ డ్రాఫ్ట్ కాపీని తయారు చేసిన కమిటీ సుబ్రహ్మణ్యం కమిటీ, టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం కమిటీ. ఈ డ్రాఫ్ట్ కాపీ పైన అధ్యయనం చేసిన కమిటీ వచ్చేసి కస్తూరి రంగన్ కమిటీ. తయారు చేసింది ఒకరు, దాన్ని అధ్యయనం చేసింది. ఆ ప్రశ్నను బట్టి ఆన్సర్ చేయాలి. లాస్ట్ టైం టీఎస్పీఎస్సీ గ్రూప్ 1లో ఈ క్వశ్చన్ రావడం జరిగింది అనమాట. ఇలా ఉన్నటువంటి విషయం ఎందుకోసం అంటే జాతీయ విద్యా విధానం 2020 మనకి 5+3+3+4 అనే ఒక విద్యా విధానాన్ని స్కూలింగ్ని ప్రమోట్ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ చూద్దామండి. ఇండియా హెస్ కంప్లీటెడ్ ఇట్స్ ట్రూప్స్ విత్డ్రావల్ ఫ్రమ్ ది మాల్దీవ్స్. మనం ప్రీవియస్ కరెంట్ అఫైర్ సెషన్లో కూడా డిస్కస్ చేసినాం. సో ఎప్పుడైతే డిసెంబర్ 2023లో ఇండియా అవుట్ అనే నినాదం ద్వారా వచ్చిండండి ఎవరండి, తను మాల్దీవుల దేశ అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్. ఈ మహమ్మద్ ముయిజ్ వచ్చిన తర్వాత ఆ దేశం అంటే మాల్దీవుల దేశంలో వివిధ సంబంధించినటువంటి అంటే ఈ ఒప్పందాల్లో భాగంగా 88 మంది సైనికులు అక్కడ ఉన్నారు. కొన్ని పేపర్లో 89 అని కూడా ఇచ్చాడు. బట్ అధికారికంగా మాత్రం మనకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కానీ కొన్ని హిందూ న్యూస్ పేపర్లు అయితే 88 ఇచ్చారు. కాబట్టి మనం అథెంటిక్గా తీసుకుంటున్నాం అనమాట. 88 మంది సోల్జర్స్ ఉంటే గతంలో 51 మంది సోల్జర్స్ వచ్చారు ఆల్రెడీ మన భారతదేశానికి. అంటే మార్చ్ 15,
24 డెడ్ లైన్ పెట్టినప్పుడు ఒక 51 మంది వచ్చారు. ఇక 27 మంది రిమైనింగ్ 27 మంది ట్రూప్స్ మన భారత సైన్యం వాళ్ళు మే 10, 2024 ఇండియాకి తిరిగి వచ్చారని చెప్పడం జరిగింది. ఇటీవల కాలంలో ఈ విషయాన్ని ధృవీకరించుకోవడం జరిగింది. ఎందుకోసమంటే మాల్దీవుల దేశానికి అధ్యక్షుడైన తర్వాత, ఈ మహమ్మద్ ముయిజ్ అధ్యక్షుడైన తర్వాత సో తొలిసారిగా మాల్దీవుల దేశం నుండి ఒక ఉన్నత స్థాయి పర్యటన బృందం భారత్కు రావడం జరిగింది. మాల్దీవుల దేశ విదేశాంగ మంత్రి అయినటువంటి మూసా జమీర్ నేతృత్వంలో ఒక మాల్దీవుల దేశ విదేశాంగ మంత్రి నేతృత్వంలో వచ్చారు. మన భారత విదేశాంగ మంత్రి అయినటువంటి సుబ్రహ్మణ్యం జయశంకర్ గారితో పాల్గొనడం జరిగింది. మన సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు ఒకటే మన విదేశాంగ పాలసీ, మన విదేశాంగ విధానం పైన చెప్పడం జరిగింది. ఎందుకంటే మనది యాక్టిస్ట్ పాలసీ, అందులో నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ మేము ఇంపార్టెన్స్ ఇస్తామని చెప్పి కూడా జరిగింది అనమాట. ఇది మనకి సో మాల్దీవుల సమాజ విషయంలో, భారత్ మాల్దీవుల సంబంధాల విషయంలో ఒక ఇంటర్నేషనల్ రిలేషన్ సంబంధించిన విషయం అండి. జూఫియాంగ్ ఎవరండి? జూఫియాంగ్ అంటే ఇతను 18 నెలల తర్వాత అసలు అంటే ఇటీవల కాలంలో మనకు గమనించండి ఫ్రెండ్స్, ఏప్రిల్ 2020లో కానీ జూన్ 2020లో కొన్ని సంఘటనలు జరిగినాయి ఎలిఏసీ దగ్గర. ఎలిఏసీ అంటే ఇక్కడ లైన్ ఆఫ్ ది యాక్చువల్ కంట్రోల్ అని చెప్పేసి అంటాం. అంటే ఏంటంటే ఇక్కడ భారత్ చైనా మధ్య ఉన్నటువంటి కొన్ని వివాదాస్పదమైన ప్రాంతాలు, భారత్ చైనా మధ్య ఉన్నటువంటి బౌండరీల దగ్గర ఉన్నటువంటి వివాదాస్పద ప్రాంతాలు. ఏప్రిల్ 2020లో చైనా మనని కవ్వించడం, తర్వాత మళ్ళీ జూన్ 2020లో ఈ ప్యాంగాంగ్ సరస్సు దగ్గర లడఖ్ ప్రాంతంలో గాల్వన్ లోయ దగ్గర జరిగిన సంఘటనలో మనకి అక్కడ జూన్ 2020లో అప్పుడే కదా మన భారత ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ చెందినటువంటి మన కల్నల్ సంతోష్ బాబు గారితో పాటుగా చాలామందిని మనకి మన దేశాన్ని కాపాడంలో వీరమరణం పొందిన సంఘటన జరిగింది. అప్పటి నుండి భారత్ అండ్ చైనాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో 18 నెలల తర్వాత మళ్ళీ భారతదేశంలో చైనా రాయబారిగా రావడం జరిగింది, అతనే నియమించుకోవడం జరిగింది. జూఫియాంగ్ కాబట్టి కొన్ని ఇంపార్టెన్స్గా మనకు ఉంటుందండి. జూఫియాంగ్ అనేవారు ఇటీవల కాలంలో లేకపోతే మన భారత్లో చైనా రాయబారిగా ఎవరు నియమితులయ్యారు, ఇలా ఇంపార్టెన్స్గా చూసుకోవాల్సిన అవసరం ఉంది. జూఫియాంగ్ అనేవారు. ఇంకొక విషయం ఉంది, ఈ మధ్యకాలంలో రాయబారుల విషయంలో ఈమెను కూడా గుర్తుపెట్టుకోండి, లిండీ క్యామరూన్ యొక్క ప్రత్యేకత ఏంది అని చెప్పేసి అంటే లిండీ క్యామరూన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే సో వీరు భారతదేశంలో బ్రిటన్ రాయబారిగా, అంటే భారత్లో బ్రిటన్ హై కమిషనర్గా నియమితులు కావడం జరిగింది. కామన్వెల్త్ దేశాల మధ్య ఉన్నటువంటి రాయబారిని మనం హై కమిషనర్గా పిలుస్తాం కాబట్టి, సో భారతదేశంలో బ్రిటన్ హై కమిషనర్గా నియమితులైన తొలి మహిళ కూడా ఎవరంటే తొలి మహిళగా ఎవరు గుర్తించబడ్డారని చెప్పేసి అంటే వీరే లిండీ క్యామరూన్ అనే అంశం ఇంపార్టెన్స్ ఇవ్వాలండి. నెక్స్ట్ వచ్చేసి మౌసమీ చక్రవర్తి, పర్సన్స్ ఇన్ ద న్యూస్ అండ్ ఒక వార్తల వ్యక్తిగా ఒక అపాయింట్మెంట్స్గా మనం చూసుకోవాలండి. మౌసమీ చక్రవర్తి మౌసం అంటే జనరల్గా ఏంటంటే వాతావరణం, కానీ వీరు వాతావరణ విషయాలతో పాటుగా కరెంట్ మొత్తం వార్తలు కూడా చెప్తారు. అంటే మౌసమీ చక్రవర్తి ఆకాశవాణి, సో ఆకాశవాణి మనం ఇప్పుడు ఆల్ ఇండియా రేడియో అని కూడా పిలుస్తాం. యాక్చువల్గా ఆల్ ఇండియా రేడియో, మరి ఆకాశవాణి డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులు కావడం జరిగిందని చెప్పేసి అంటే మౌసమీ చక్రవర్తి నియమితులు కావడం జరిగిందండి. యాక్చువల్గా ఏంటంటే ఈ మధ్యకాలంలో ఇండియా పేరు స్థానంలో భారత్ పేరును మనం ఎక్కువగా వాడుతున్న నేపథ్యం ఉంది. అందుకోసం ఆకాశవాణికి డైరెక్టర్ జనరల్గా నియమితులైనట్టు మనకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో మరికొన్ని పత్రికలు ఇచ్చారు. ఎట్ ద సేమ్ టైం బ్రాకెట్లో ఆల్ ఇండియా రేడియో అని కూడా కనబడుతుంది, కొంచెం అలవాటు అయ్యేదాకా. సో కాబట్టి ఒక్కోసారి మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఆకాశవాణి డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే ఇక్కడ మౌసమీ చక్రవర్తి నియమితులు కావడం జరిగింది. ఒక ఇంపార్టెంట్ అపాయింట్మెంట్గా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొన్ని అపాయింట్మెంట్స్ వచ్చాయి. ఇప్పుడు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్కి కొత్త డైరెక్టర్ జనరల్ వచ్చారండి. నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్కి కొత్త డైరెక్టర్ జనరల్గా ఎవరు వచ్చారని చెప్పేసి అంటే నలిన్ ప్రభాత్ గారు రావడం జరిగింది నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్కి కొత్త డైరెక్టర్ జనరల్గా. అలా మనకు కొన్ని అపాయింట్మెంట్స్లో మనకి ఇంపార్టెన్స్గా ఉంటుందండి. ఓకేనా, నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. కేవీ కామత్, కుందాపురం వామన్ కామత్ గతంలో ఐసిఐసిఐ బ్యాంకులో వీరు పనిచేయడం జరిగింది. ఇండస్ట్రియల్ క్రెడిట్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, మన దేశంలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ద్వారా ఇప్పుడు పెద్ద ప్రైవేట్ బ్యాంక్ అంటే ఐసిఐసిఐ. సో ఒకప్పుడు ఐసిఐసిఐ పెద్ద బ్యాంక్ ఉండే, బట్ హెచ్డిఎఫ్సి విలీనం కావడం ద్వారా హెచ్డిఎఫ్సి అనేది ఒక పెద్ద బ్యాంక్ అయిపోయింది. అయితే ఇప్పుడు గతంలో మనకి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఏర్పాటు చేయబడింది. ఎక్కడంటే షాంఘైలో, చైనా
ఆర్థిక రాజధాని షాంఘైలో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఏర్పాటు చేసినప్పుడు తొలి అధ్యక్షుడు కూడా న్యూ డెవలప్మెంట్ బ్యాంక్కి తొలి అధ్యక్షుడిగా పనిచేశాడు. సో ఎవరంటే కేవీ కామత్. సో మళ్ళీ కేవీ కామత్ అక్కడ రిటైర్మెంట్ అయిన తర్వాత మళ్ళీ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్కి కొత్త అధ్యక్షురాలుగా తొలి మహిళ వచ్చింది. ఆమె పేరు దిల్మా రోజప్ వచ్చింది. మళ్ళీ ఈ కేవీ కామత్ గారు మన దేశానికి వచ్చి ఇప్పుడు మళ్ళీ ఒక నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ దానికి చైర్మన్గా కావడం జరిగింది. అంటే భారతదేశంలో వివిధ మౌలిక సదుపాయాల కల్పన గురించి ఒక రుణం అందించడానికి ఏర్పాటు చేయబడ్డ భారత ప్రభుత్వ సంస్థ నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్కి చైర్మన్గా ఉన్నారు కేవీ కామత్. మరి ఇలాంటి కేవీ కామత్ ఎందుకు న్యూస్లో ఉన్నారంటే మణిపూర్ అకాడమీ హైయర్ ఎడ్యుకేషన్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందడం జరిగిందండి. ఎవరైనా వివిధ విశ్వవిద్యాలయాల నుండి గౌరవ డాక్టరేట్ పొందిరనుకోండి మనకు ఎగ్జామ్లు అడుగుతూ ఉంటాడు. ఈ మధ్య కాలంలో కూడా తెలుగు నటుడైనటువంటి టాలీవుడ్ నటుడైనటువంటి మన రామ్ చరణ్ తేజ గారు కూడా మనకి గౌరవ డాక్టరేట్ ఇచ్చారు, మనం చెప్పుకోవడం జరిగింది. ఇంకొక విషయము మరి ఇంకా ఈ మధ్య కాలంలో మనం చూసినట్లయితే ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి లాస్ట్ 2023లో గౌరవ డాక్టరేట్ పొందడం జరిగింది. అతను చక్రవర్తి అని చెప్పేసి మనకి అడోబుకి సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్నవారు. అలాంటి వాటిపైన కూడా మనకు అడుగుతున్న నేపథ్యం ఉంటుంది. కాబట్టి మణిపూర్ అకాడమీ హైయర్ ఎడ్యుకేషన్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందారు కేవీ కామత్. వారి యొక్క ప్రత్యేకత ఏంటంటే గతంలో వీరు ఐసిఐసిఐ బ్యాంకులో పనిచేశారు. ఐసిఐసిఐ బ్యాంకులో గతంలో మరి న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో కూడా వీరు పనిచేయడం జరిగింది. అంటే బ్రిక్స్ వాళ్ళు ఏర్పాటు చేసుకున్న బ్యాంకే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనమాట. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. సో వీరు షాంఘై కేంద్రంగా ప్రధానంగా పనిచేస్తుంది. మన గుజరాత్లో గాంధీనగర్లో కూడా న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయం అనేది ఉందన్నమాట. వార్తల వ్యక్తిగా ఇంపార్టెంట్ అండి. ఇక వైశాలి రమేష్ బాబు అండి. సో ఎవరండి వైశాలి రమేష్ బాబు? సో వైశాలి రమేష్ బాబు అంటే మనకి ఒక చెస్ ప్లేయర్ అండి వీరు. సో ఎలా రికార్డు పొందిరు మరి వైశాలి రమేష్ బాబు గారు అంటే మనకి ప్రజ్ఞానంద ఉన్నాడు కానీ 6 ప్రజ్ఞానంద, రమేష్ బాబు ప్రజ్ఞానంద వాళ్ళ యొక్క సిస్టర్ అనమాట. వీరు ఒకే ఇంటి నుండి 2 గ్రాండ్ మాస్టర్ అయ్యారనమాట. ఇంతవరకు చెస్ గ్రాండ్ మాస్టర్ ఈ దేశంలో రికార్డు. మరి ఈ గ్రాండ్ మాస్టర్ అంటే చెస్ గ్రాండ్ మాస్టర్ అంటారు. చెస్ గ్రాండ్ మాస్టర్ హోదా పొందినటువంటి మన భారతదేశంలో మూడవ భారత క్రీడాకారిణిగా మహిళల్లో గర్ల్స్లలో వైశాలి సో గుర్తించబడ్డారండి. రమేష్ బాబు అంటే ఇంటి పేరు అనమాట. గతంలో కోనేరు హంపి ద్రోణవల్లి హారిక తర్వాత మనకి చెస్ గ్రాండ్ మాస్టర్ హోదా సాధించినటువంటి 3వ భారత మహిళా క్రీడాకారిణి, ద థర్డ్ ఇండియన్ ఉమెన్ చెస్ ప్లేయర్. సో గాడ్ ద చెస్ గ్రాండ్ మాస్టర్ ఎవరండి? వైశాలి రమేష్ బాబు ఆఫ్టర్ కోనేరు హంపి ద్రోణవల్లి హారిక. వెరీ వెరీ ఇంపార్టెంట్గా మనకు ఉంటుందండి. ఈ మధ్యకాలంలో గూకేష్ కూడా మనకి దొమ్మరాజు గూకేష్ కూడా న్యూస్లో ఉన్నారు. చిన్న వయసులోనే ఈ యొక్క కంటెండర్ మన కెనడాలో జరిగినటువంటి కంటెండర్ టోర్నీ గెలిచి ఇప్పుడు త్వరలోనే ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్లో ఫైనల్కి చేరడం జరిగింది. చైనాకు చెందిన డింగ్ లిరెన్తో కలుపుకొని ఇతను ఫైనల్ మ్యాచ్ ఆడబోతున్నాడు. సో ఇది ఒక రికార్డుగా రాబోతున్నాడు మన ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ని ఈ ఫైనల్కి దూసుకెళ్ళినటువంటి భారత చెస్ క్రీడాకారుడు డి గూకేష్. ఈ వైశాలి రమేష్ బాబు కూడా చెస్ క్రీడాకారిణి అండి. నెక్స్ట్ కరెంట్ పేపర్ చూద్దాం. తమిళనాడు బ్యాన్స్ 23 ఫెరోసియస్ డాగ్ బ్రీడ్స్ అండి. సో తెలిసి ఈ మధ్యన మనకి మనకి ఏదైతే మనకు ఒక పెట్ ఎనిమల్ ఉందో డాగ్, మరి ఈ డాగ్ ఏదైతే కుక్కలు ఉన్నాయి, కుక్కలు కొన్ని సంబంధించినటువంటి ఇబ్బందికరమైన వాతావరణం క్రియేట్ చేసిన సందర్భం ఉంది. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కొన్ని రోగాలకు కారణమవుతున్నాయి. రకరకాల విషయంతో తమిళనాడు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఏంటంటే ఈ తమిళనాడు 23 రకాల కుక్క ఏదైతే బ్రీడ్స్ ఉన్నాయో ఫెరోసియస్ డాగ్ బ్రీడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా లైక్ రాట్ వీలర్ అండ్ తోసా ఇను అండ్ పిట్బుల్ ఇలాంటి వాటిని మొత్తం కూడా ఏం చేశారంటే బ్యాన్ చేశారనమాట. పెంచుకోవడానికి వీల్లేదని చెప్పేసి తమిళనాడు ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఇది మనకి ఇంపార్టెంట్ అనమాట. మన భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు కాబట్టి ఇంపార్టెన్స్గా మనకు ఉంటుందన్నమాట. ఇక కుక్కల గురించి చెప్తే కుక్కల సంబంధించినటువంటి కుక్కల మాంసాన్ని నిషేధించారనమాట ఇక్కడ దక్షిణ కొరియా దేశంలో ఇటీవల కాలంలో. మరొక విషయం ఏంటంటే ఇక్కడ తమిళనాడు రాష్ట్ర విషయంలో మరొక ఇంపార్టెన్స్ ఉందండి. ఇటీవల కాలంలో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వము సో ఈ పీచ్ మిఠాయి అంటాం, అంటే కాటన్ క్యాండీ అంటాం ఇంగ్లీష్లో. ఈ పీచ్ మిఠాయిలో కొన్ని రకాలైనటువంటి కొన్ని ఇంగ్రీడియంట్స్ కలుపుతున్నారు. దీని ద్వారా రోడోమైన్ బి అనే ఒక క్యాన్సర్ కారకం కూడా ఉంటుంది అని చెప్పేసి ఆ పీచ్ మిఠాయి పైన కూడా నిషేధం విధించినటువంటి తొలి రాష్ట్రం కూడా ఇటీవల తమిళనాడు రాష్ట్రం ఉంది. తర్వాత హిమాచల్ ప్రదేశ్, గోవా రాష్ట్రాలు కూడా ఆ నిర్ణయం తీసుకున్నాయి. బట్ మాత్రం తమిళనాడు రాష్ట్రం ఇలా న్యూస్లో ఉండడం జరిగింది. ఒక ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్లో. ఇక నెక్స్ట్ వచ్చేసి లడఖ్ రాజధాని లేహ్లో మే ఫస్ట్ వీక్లో
భారత్ భూటాన్ దేశాల మధ్య ఒక వివిధ రకాలైనటువంటి కస్టమ్స్ అంటాం, అంటే కొన్ని ట్యాక్సెస్ని ఎలా మనం చేసుకోవాలనే విషయం పైన ఒక మీటింగ్ జరగడం జరిగింది. దిస్ ఈజ్ ద 5th జాయింట్ గ్రూప్ ఆఫ్ ది కస్టమ్స్ మీటింగ్ బిట్వీన్ ఇండియా అండ్ భూటాన్ దట్ ఈజ్ హెల్డ్ ఇన్ లడక్, దట్ లేహ్ అనమాట. లేహ్ అంటే లడక్ యొక్క క్యాపిటల్ సిటీ వచ్చేసి లేహ్లో జరిగింది. ఎందుకు దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే అఫ్ కోర్స్ మనకి భారత్ భూటాన్ దేశాల మధ్య మంచి గుడ్ విల్ రిలేషన్స్ ఉన్నాయి, సుహృద్భావమైనటువంటి ఒక సందర్భం ఉంది. అంతేకాదు భూటాన్ దేశ అత్యున్నతమైన పౌర పురస్కారమైనటువంటి ది ఆర్డర్ ఆఫ్ ది డ్రగ్ గ్యాల్పోని పొందినటువంటి తొలి ఫారినర్ ఎవరంటే తొలి విదేశీయుడు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ. ఇలాంటి రికార్డ్స్ కొన్ని ఉన్నాయి. అంతేకాకుండా మన భూటాన్ దేశంలో మనం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ కస్టమ్స్ మీటింగ్ అంటే ఈ ట్యాక్సెస్ని ఇంపోజ్ చేసుకునే విషయంలో ఇరు దేశాల మధ్య ఎలా ఉండాలనే విషయం పైన మీటింగ్ జనరల్గా న్యూఢిల్లీ జరుగుతుంది, లేకపోతే భూటాన్ రాజధాని థింపులో జరుగుతుంది. కానీ ఇక్కడ ఎక్కడ జరిగిందంటే లడక్ రాజధాని లేహ్లో జరిగిందనమాట. అందుకే న్యూస్లో మనకు ఉందన్న విషయం గమనించండి. ఇటీవల కాలంలో లడక్ని ఒక విద్యాపరంగా వివిధ విభాగాలు అభివృద్ధి చేయాలి, లడక్లో ఉన్న గిరిజనులని ఒక రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక గిరిజన సంక్షేమంలో వాళ్ళని చేర్చాలనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో సో లడఖ్లో ఉన్నటువంటి ఒక సోనం వాంగ్చుక్ అండి, ఒక విద్యావేత్త, రామన్ మెగాసిస్ అవార్డు గ్రహీత సోనం వాంగ్చుక్ సో 21 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి న్యూస్లో ఉండడం జరిగిందండి. సోనం వాంగ్చుక్ వీరు సెక్మోల్ అనే సంస్థ ద్వారా లడఖ్ అభివృద్ధి కృషి చేస్తున్నారు. స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ కల్చరల్ మూమెంట్ ఆఫ్ ది లడఖ్ అని చెప్పేసి మనకు సెక్మోల్కి పూర్తి రూపం అండి. ఓకేనా, నెక్స్ట్ చూద్దామండి. ఎజెండా 2063 ఏంటండి? ఎజెండా 2063 అంటే 2063 ఎజెండా ఏంది అంటే ఇది మనకు 1963లో ఒక ఆఫ్రికన్ యూనియన్ ఏర్పడింది. తర్వాత ఈ ఆర్గనైజేషన్ ఫర్ ది ఆఫ్రికన్ యూనియన్గా మారిపోయింది 2002లో. మొత్తం 50 దేశాలు ఉన్నాయి ఆఫ్రికన్ యూనియన్లో. ఇది మనకు ఒక ఇథియోపియా రాజధాని అడిస్ అబాబా కేంద్రంగా పనిచేస్తుంది ఈ యొక్క ఆఫ్రికన్ యూనియన్. ఆఫ్రికా యూనియన్ అనేది ఆఫ్రికా ఖండం అంటేనే మనకు వెనుకబాటుతనానికి ఉంటుంది. ఎందుకోసం అంటే ఆఫ్రికా ఖండం చాలా లేటుగా డిస్కవరీ చేశారు. ఆఫ్రికా కాంటినెంట్ మనం డార్క్ కాంటినెంట్ అని పిలుస్తున్న పరిస్థితి ఉంది. మరి ఇలాంటి నేపథ్యంలో ఆఫ్రికా ఖండంలో ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ జరగాలి, ఒక ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ జరగాలి, ఒక సమీకృత సంపన్నమైన ఒక శాంతియుత ఆఫ్రికా ఖండాన్ని ఏర్పాటు చేసుకోవాలి, ఒక పీస్ఫుల్ ఆఫ్రికా ఖండాన్ని ఏర్పాటు చేసుకునే ప్రధానమైన ఉద్దేశంతో ఆఫ్రికన్ యూనియన్ వాళ్ళు ఎజెండా 2063 లేదా 2063 అని చెప్పేసి ఒక దాన్ని రూపొందించడం జరిగింది. ఇప్పుడు మనం కూడా ఇండియా 2020 విజన్ 2020 ఎట్లయితే మనం చెప్పుకుంటున్నామో ఇప్పుడు విజన్ 2047 అని చెప్పేసి అంటున్నాం. ఎందుకోసం అంటే స్వాతంత్రం వచ్చి మనకు 100 సంవత్సరాలు అవుతుంది 2047 నాటికి. అదేవిధంగా 2063 ఎజెండా 2063 అనే కార్యక్రమానికి స్వీకారం చుట్టినటువంటి కూటమి ఏది? ఆఫ్రికన్ యూనియన్ అండి. ఇది ఆఫ్రికన్ యూనియన్ 55 దేశాల కూటమి అనమాట. సమీకృత సంపన్నమైన మరి శాంతియుత ఆఫ్రికా గురించి సో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సో ఆఫ్రికా యూనియన్ ప్రకటించడం జరిగిందనమాట. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దామండి. సో విక్టోరియా షీ ఏంటండి? విక్టోరియా షీ ఈ మధ్యకాలంలో మనం సనా చూసాము. సనా ఏంటండి? సనా అంటే మన ఇండియా టుడే గ్రూప్ వాళ్ళు ఉన్నారు కదా, ఇండియా టుడే ఒక వార్తా ఛానల్ ఉంది మనకి. ఈ ఇండియా టుడే వాళ్ళు మన భారతదేశంలో ఏర్పాటు చేసుకున్నటువంటి తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ న్యూస్ యాంకర్ అండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే ఒక న్యూస్ యాంకర్. దీనికి 2 అవార్డ్స్ కూడా వచ్చాయి ఇటీవల కాలంలో, బాగా చదువుతుందని చెప్పేసి ఈమె సనా అంటే మనకు రోబో సినిమాలో ఒక హీరోయిన్ పేరు కూడా మనకి సనా ఉంటుంది. ఇక్కడ కూడా విక్టోరియా షీ ఏంటంటే ఇక్కడ ఉక్రెయిన్ దేశం వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేటెడ్ స్పోక్స్ పర్సన్ అనమాట. అంటే ఏంటంటే అధికార ప్రతినిధి. ఎందుకోసం అంటే ఇక్కడ భయపడుతున్నారు అనమాట. ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కొంచెం ఇబ్బంది అవుతుంది, దాడులు జరుగుతున్నాయి. ఇలాంటప్పుడు మన సాంకేతికత వాడాలనే ప్రధానమైన ఉద్దేశంతో ఫస్ట్ టైం అనమాట, ప్రపంచంలో ఫస్ట్ టైం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా మాట్లాడే ఒక అధికార ప్రతినిధిని, ఒక విదేశాంగ ప్రతినిధిని ఇటీవల నియమించుకున్న దేశం ఏంటంటే ఉక్రెయిన్. జనరల్గా మనం ఇది ఆన్సర్ చేయం. ఎందుకోసం అంటే ఉక్రెయిన్ పైన రష్యా దాడి చేస్తుంది, ఇంకా ఇలాంటి దాడిలో కూడా సాంకేతికత అభివృద్ధి చేయడానికి ఏముంటుందని చెప్పేసి మనం ఉక్రెయిన్ ఆన్సర్ పెట్టాం. ప్రపంచంలో తొలిసారిగా ఒక విదేశాంగ ప్రతినిధిగా, ఒక అధికార ప్రతినిధిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే రోబోని విక్టోరియా షీని నియమించుకున్నటువంటి దేశం వచ్చేసి ఉక్రెయిన్ దేశం అండి. ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు వొలదిమిర్ జెలెన్స్కీ విషయాన్ని ప్రకటించడం జరిగిందండి. వొలదిమిర్ జెలెన్స్కీ అనేవారు ఉక్రెయిన్ అధ్యక్షుడు అనమాట. ఇలాంటి విషయం చాలా ఇంపార్టెంట్ అండి. ఇటీవల కాలంలో డిక్టేటర్ అనే ఒక సంస్థ ఉంది. డిక్టేటర్ అనే సంస్థ తొలిసారిగా తన సంస్థకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఒక రోబో నియమించుకుంది. ఆ రోబో పేరు ఏం పేరంటే మీకా అనే రోబో అండి. ఇప్పుడు మన భారతదేశంలో మన కేరళ రాష్ట్రంలో మ్యాన్హోల్స్ని క్లీన్ చేయడానికి బందికోట్ రోబోని కూడా నియమించుకోవడం జరిగిందండి. బందికోట్ రోబో సర్వీసెస్ని ఇప్పుడు కేరళలోని త్రిశూర్ ప్రాంతంలో ప్రారంభించినారన్నమాట. ఇలాంటి అప్డేట్స్ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా ఇంపార్టెంట్గా మనకు ఉంటాయండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో ఆసియా ఫుట్బాల్ సమాఖ్య, మరి ఆసియా ఫుట్బాల్ సమాఖ్య వాళ్ళు అండర్ 23
ఆసియా కప్ నిర్వహించుకోవడం జరిగిందండి. సో మరి ఎవరు విన్నర్ కావడం జరిగిందంటే ఇది అంటే ఖతార్లో నిర్వహించారు. ఇది ఖతర్ అంటే మనకి అరబ్ దేశమైన ఖతర్లో నిర్వహించడం జరిగింది. ఖతర్ దేశ రాజధాని దోహా. 2022లో మరి ఖతర్ ఫిఫా కప్ను నిర్వహించింది. కానీ ఇక్కడ ఎక్కడ నిర్వహించడం ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ ఈ ఆసియన్ కప్ 2024 విజేత ఇంపార్టెంట్ అండి. జపాన్ విజేతగా నిలిచింది. ఎవరిని ఓడించడం ద్వారా అంటే రన్నర్ అంటే ఉజ్బెకిస్తాన్ ఓడించడం ద్వారా. ఇది సో AFC Under-23 ఆసియా కప్ 2024 విజేత అంటే విన్నర్ జపాన్, రన్నర్ వచ్చేసి ఉజ్బెకిస్తాన్ అండి. ఇది ఫుట్బాల్ కప్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ చూద్దామండి. సో ఫ్రెండ్స్, ఇవ్వండి మనకి May 13, 2024లో ఉన్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.